అమ్మలారా అక్కలారా అయ్యలారా నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు. తమ ప్రేమకు ప్రతిరూపాలైన కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. వారి బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. బాగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటారు. తాము కష్టపడినా పిల్లలకు ఉన్నతమైన జీవితాన్ని అందించాలని అనుకుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు. కూతుర్ని బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. కానీ వారు ఒకలా తలిస్తే విధి మరోలా తలిచింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఓ యువకుడి ప్రేమలో పడింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారిష్టం లేదని చెప్పారు. దీంతో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కూతురు చేసిన పనికి దిగ్భ్రాంతికి గురైన ఆ తల్లిదండ్రులు ఆమె బతికున్నా చనిపోయినట్లే లెక్కని భావించారు. తమ బిడ్డకు అసురు నివాళి అంటూ ఫ్లెక్సీ కొట్టించి ఇంటి ముందు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష్ణ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీ రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. చిన్న వయసులో పెళ్లి వద్దని, బాగా చదివి ఉన్నత స్థాయికి వచ్చాక ఆలోచిద్దామని నచ్చజెప్పారు. అయితే తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని భావించిన అనూష్ణ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుని పెళ్లి చేసుకుంది. కూతురు చేసిన పనితో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఆమె బతుకుండగానే చావు ఫ్లెక్సీ కొట్టించారు. జననం మరణం తేదీలతో అసురు నివాళి అంటూ ఫ్లెక్సీ ఇంటి ముందు ఉంచారు. బిడ్డలారా, తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి, మీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా అంటూ అనూష్ణ తండ్రి ఆవేదన తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి గుండెకోత ఏ తండ్రికి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా తల్లి నా ఇంటికి రాదు తల్లి. నా పనికి ఎంత తగిన మంచిది నా తల్లి. అయ్యా నమస్కారము, అయ్యా నమస్కారము. నా బిడ్డను ట్రాప్ చేసి దొంగలు ట్రాప్ చేసి తీసుకొని పోయారు అయ్యా. నా బిడ్డను మంచి కాలేజీలో చదివించుకుంటున్నా అయ్యా. మల్లారెడ్డి కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయ్యా. ఆమెను ట్రాప్ చేసి అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకొని పోయారు అయ్యా. జర ఎందుకు అంటే నా బిడ్డ చదువు కోసం ముఖ్యమైనది అయ్యా. ఇట్లా మోసం చేసుకుంటే సమాజంలో పిల్లలను ఆడపిల్లలను అనాలని అద్దా చెప్పు. మేము జాగ్రత్తగా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని మేము చేసినామయ్యా. కానీ ఇట్లా దొంగలు ఇంటి చుట్టూ తిరుక్కుంటా, ఈ వాడకట్టు చుట్టూ తిరుక్కుంటా ఉన్నారు. అర్ధరాత్రి 12 దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు, మోసం చేసుడు, ఇట్లా వేసి తీసుకపోతే ఎంతవరకు సమాజం? అదే నువ్వు తీసుకుపోయేది మమ్మల్ని సంప్రదించనుంటివి. నీ తల్లిదండ్రులు ఉన్నారు, మేమున్నాము, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వారి దగ్గర పిలుచుకోనుంటివి. సంప్రదించినాక నువ్వు తాలిగట్టి పోలీస్ స్టేషన్ లో పోతే లగ్గమైనట్ట. అది ఎంతవరకు సమాజం? ఇది సమాజం.